హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మేమైతే సమ్మర్లో వచ్చేసి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ మ్యూజియంకి వెళ్ళాము బెంగళూరులో. అక్కడైతే మొత్తం ఎలక్ట్రానిక్ గురించి, అలానే మిషనరీస్ గురించి, తర్వాత బయోటెక్నాలజీ గురించి ఇలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే 10th క్లాస్ బిలో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇదైతే బాగా యూస్ఫుల్ క్యాంప్ లాంటిది అలా అవుతుందన్నమాట. ఇందులో వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ అయితే పిల్లల్ని ఆకర్షించడానికి అయితే డైనోసార్స్ ఇవన్నీ సౌండ్ అవన్నీ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మిషనరీస్ అనమాట. స్క్రూస్ ఎలా వర్క్ చేస్తాయి, కెమెరాస్ ఎలా వర్క్ చేస్తాయి, మిషనరీస్ ఎలా వర్క్ చేస్తాయి అనేసి అక్కడ కింద బటన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేసామంటే చాలు ఆ మిషనరీస్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు డైరెక్ట్గా చూపిస్తాయి అన్నమాట. మామూలుగా మనం వెహికల్స్లో అన్నిట్లో చూస్తుంటాం, కానీ అది ఎలా వర్క్ చేస్తాయి అనేది మనకు తెలియదు అనమాట. కాకపోతే అక్కడ బటన్ మనం ప్రెస్ చేయంగానే అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు కళ్ళకు ఎలా మొత్తం అట్లా డైరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఇదైతే కెమెరా ఎలా క్యాప్చర్ చేస్తుంది ఇమేజెస్ని అనేది చూపించిన తర్వాత ఇక్కడ జిప్పర్ ఉంది. జిప్ ఎలా వర్క్ చేస్తుంది, ఒకదానికొకటి ఎలా అటాచ్మెంట్ అయ్యి ఓపెన్ చేయడం ఆఫ్ చేయడం అనేది. ఇక్కడ ఇదైతే టైప్ ఆఫ్ ట్యాప్స్ అనమాట. మళ్ళీ పంప్ ఎలా వర్క్ చేస్తుంది, లోపల నుంచి నీళ్ళు ఎలా బయటకు తీస్తుంది, అలానే స్విచ్చెస్ మన ఇండ్లలో ఉంటాయి కదా, అది ఎలా వర్క్ చేస్తుంది. మా వాడైతే ఆ స్విచ్చెస్ని ఎంతసేపటికి ప్రెస్ చేస్తూనే ఉంటాడనమాట. ఎక్కడైతే స్విచ్ దొరుకుతుందో అదొక ఆనందం మీద వెళ్దేవాడు దాన్ని ప్రెస్ చేయడానికైతే. ఇక్కడైతే మనము పిండి మిషన్స్ వేస్తుంటాం కదా, రాగులు కానీ జొన్నలు అవి. నెక్స్ట్ ఇక్కడ ర్యాకెట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది కిందన డిస్క్రిప్షన్లో మొత్తం రాసుంటారనమాట. నేనైతే దీన్ని ఎర్త్ అనుకున్నాను, మళ్ళీ చెప్పారు ఇది ఎర్త్ కాదు మూన్ అని చెప్పేసి. దీంట్లో ఎలా వర్క్ చేస్తుంది అనేది బయట ఒక టీవీలో డిస్ప్లే చేశారు. మళ్ళీ ఇది మొత్తం ఒక చైన్ లాంటిది అనమాట. ఒక 4 వాల్స్ లాగా ఉంటుంది. ఈ బాల్ని మనం ఇట్లా కిందన ఇట్లా స్క్రూ చేస్తూ ఉంటే ఆ రౌండ్లో కల్లా వెళ్ళి మళ్ళీ ఇంకొక డంప్ లాగా ఉంటుంది అనమాట. ఇంకో చైన్లో వెళ్ళి పడుతుంది అనమాట. దీన్ని క్యాప్చర్ చేయడానికైతే నా వల్ల కుదరలేదనమాట. బాల్ మూవ్ అవుతూ ఉంటుంది. ఒక 5-6 బాల్స్ ఉంటాయన్నమాట. పైనే మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకదాని నుంచి ఇంకో దాంట్లో వెళ్ళి పడుతుంటుంది. కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట ఒకదానికొకటి బాల్స్ అనేది. ఇది ర్యాకెట్ పైనుంచి తీద్దాం అనుకున్నాను, కానీ ఇమేజ్ సరిగ్గా క్యాప్చర్ చేయడానికి కుదరలేదనమాట ఫోన్లో. ఇవన్నీ ఇంజన్స్ అనమాట. ఆయిల్ ఇంజన్స్, మళ్ళీ డీజిల్ ఇంజన్స్ ఎట్లా వర్క్ చేస్తాయి అనేసి. ఇదైతే యానిమల్ పవర్స్ అనమాట. యానిమల్ మనం యూస్ చేసుకొని పవర్ని, ఎనర్జీని ఎలా రిక్రియేట్ చేసుకోవాలనేది. ఇది వైండ్ పవర్ బయట ఉంటాయన్నమాట పెద్ద పెద్ద పొలాల్లో. అక్కడ నుంచి మనం కరెంట్ని ఎలా తయారు చేస్తాం. ఇక్కడ నుంచి ఇదేంటంటే వాటర్ నుంచి ఎనర్జీని ఎలా తయారు చేసుకోవచ్చు అనేసి. ఇదంతా ఇంజన్స్ అనమాట. ఇవి కరెక్ట్గా నాకైతే వీటి నేమ్స్ అయితే తెలీదు, నేనైతే ఎక్కడ చూసింది లేదు. ఇవి ఇంజన్స్ అనమాట. ఒకదానికొకటి అటాచ్ చేసుకొని లోపల ఇన్సైడ్ ఎట్లా వర్క్ చేస్తాయి అనేది మొత్తం మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట. ఈ ఇంజన్స్ అన్నీ ఇవి ఎలా వర్క్ చేస్తుంటాయి ఏంటి అనేది. ఇందులో మా వాడైతే అదే చెప్పాను ఇంతకుముందు, ఎక్కడ చూసినా వాడికి ప్రెస్ చేయడం బటన్. శివన్న సముద్ర హైడ్రాలిక్ ప్రాజెక్ట్ ఇది. ఇదేంటంటే వాటర్ దగ్గర నుంచి పవర్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి మొత్తంకి ఎలా పోతుంది అనేది చూపిస్తారంట. ఒకదానికొకటి కనెక్షన్. ఇంతకుముందు చెప్పాను కదా, ఇది బాల్ వెళ్తుంది కదా, ఈ బాల్ అనేది కింద మనం ఇట్లా రౌండ్ చేస్తూ ఉంటే ఆ పైన గ్రిల్స్లో నుంచి వెళ్ళి చివరికి లాస్ట్ వచ్చి ఇక్కడ కిందనే క్యాప్చర్ అవుతుంది అనమాట. ఒకదానికొకటి లింక్ అయ్యి. ఇది వేరే దగ్గర నుంచి వచ్చిన బాల్ అనమాట. ఇక్కడ కిందకి ఇది వీల్స్, మన వెహికల్స్ కార్స్లో వీల్స్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఇది రైట్ బ్రదర్స్ ఫ్లైయర్. ఇదేంటంటే ఫస్ట్ మనం విమానం నడపడానికి ఎలా అనేది వీళ్ళు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఈ ఫస్ట్ విమానం అనేది ఇది వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట ఎక్స్పెరిమెంట్గా. ఇది పిల్లలకి ఏంటంటే ఎక్స్పెరిమెంటల్గా చూపించడం అనమాట. మనం ఎలా నడిపితే ఫ్లైట్ అనేది ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది, డౌన్ అప్ అనేది బై ఎక్స్పెరిమెంటల్గా చూపిస్తారు. ఇక్కడైతే సెకండ్ వన్ ఎలక్ట్రిక్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో బై ఎక్స్పెరిమెంటల్గా అన్నీ ఉంటాయన్నమాట. మనం పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నవైతే ఏదైతే ఉంటుందో అవన్నీ చేసి చూసుకోవచ్చు. ఇక్కడంతా సెకండ్ వన్ అన్నీ
ఇక్కడ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వోల్టేజ్, అలానే రేస్ ఎలా వెళ్తాయి, వాటి బర్నింగ్ ఎలా ఉంటుంది అనేవన్నీ ఇక్కడ చూపిస్తారు. నిజంగా ఇక్కడైతే పిల్లలకి ఒక చిన్న సైన్స్ ఫెయిర్ లాగా అనిపిస్తుందనమాట. ఎంట్రీ ఫీ వచ్చేసి బిలో 5 ఇయర్స్ వాళ్ళకు, అబోవ్ 5 ఇయర్స్ వాళ్ళ నుంచి రూ. 85 ఎవరికైనా. చిన్న పిల్లలకైతే ఎంట్రీ ఫీ లేదు. ఇక్కడ నిజంగా పిల్లల్ని తీసుకొచ్చామంటే బై ఎక్స్పెరిమెంటల్‌గా అన్నీ వాళ్ళైతే తెలుసుకోగలుగుతారు. ఎక్కువ హయ్యర్ క్లాసెస్‌కి ఎవరికి యూజ్ అవ్వదు కానీ, నాకు తెలిసినంత వరకు బిలో 10థ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది మొత్తం యూజ్ అవుతుందనమాట. ఇది కరెంట్ వైర్లు ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ గానీ అన్నీ. ఇక్కడొచ్చేసి సోలార్ కారు. మా వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయింది ఏంటంటే సోలార్ కార్ ఒక్కటే. మామూలుగానే వాడికి కార్ అంటే ఇష్టము. ఇది సోలార్ కార్. ఇదేంటంటే సన్ నుండి వచ్చేటటువంటి రేస్ నుంచి మనం ఎలక్ట్రిక్ పవర్‌ని ఎలా కన్జ్యూమ్ చేసుకుంటే దాని ద్వారా మిషన్ ఎలా రన్ అవుతుందనే, ఈ సోలార్ పవర్ నుంచి ఇంజిన్స్ ఎలా మూవ్ అవుతాయనేది ఇంక మీదట ముందుకనే అవే ఉంటాయన్నమాట. ఎనర్జీ డైరెక్ట్‌గా మన కరెంట్ యూజ్ చేయకుండా సోలార్ పవర్ అని, థర్మల్ పవర్ అని, ఎనర్జీ పవర్ అని అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వైండ్ పవర్. ఇక్కడొచ్చి చిన్న సైజ్ సిటీ అనుకోండి. ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్ నుండి మనకు కరెంట్ ఎలా వస్తుంది, ఎలా యూజ్ చేసుకుంటాం అనేది అది. ఇక్కడ హౌ మచ్ కెన్ యూ జనరేట్ ఎనర్జీ అనమాట. సైకిల్ తొక్కడం వల్ల ఎంత ఎనర్జీ నువ్వు ఫిలప్ చేస్తావు అనేది ఎలక్ట్రిక్ సేఫ్టీ అనమాట. దీని పక్కన మోటార్స్ ఉంటాయి. మళ్ళీ కరెంట్ నుంచి మనం కరెంట్ వేవ్స్ నుంచి ఎలా మాట్లాడుకోగలుగుతాం, టెలిఫోన్ కమ్యూనికేషన్ అని. పక్కనే వచ్చేసి కమ్యూనికేషన్ ఉంటుంది. అదే చూడండి, టాక్ విత్ ఎలక్ట్రిసిటీ అంట. మామూలుగా మనకు తెలుసు ఫోన్స్ ఎలా మాట్లాడతాం, కానీ దాని లోపల ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకు తెలీదు. ఇక్కడ పక్కనే కమ్యూనికేషన్, ఎలక్ట్రిసిటీ. మనకు చిన్నప్పుడు స్కూల్స్లో అయితే చెప్పేవాళ్ళమాట. 2 అగ్గిపెట్టెలు తీసుకొని దానికి దారాలు పెట్టేసి ఫోన్స్ మాట్లాడుకునేవాళ్ళం, హలో హలో అని. అది మాత్రం తెలుసు. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మర్.